తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లపై కమలం హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతులపైన హైకమాండ్ కు రామచంద్రరావు రిపోర్ట్ అందజేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కమలం అగ్రనేతలతో చర్చించనున్నారు. బీజేపీలో నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పైన హైకమాండ్ కు వివరించే ఛాన్స్ ఉంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్లపై కమలం హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతులపైన హైకమాండ్ కు రామచంద్రరావు రిపోర్ట్ అందజేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కమలం అగ్రనేతలతో చర్చించనున్నారు. బీజేపీలో నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పైన హైకమాండ్ కు వివరించే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ బీజేపీ అగ్రనేతలను, కేంద్ర మంత్రులను కూడా రాష్ట్ర అధ్యక్షుడు కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపైన ప్రధానంగా చర్చించున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శిక్షణా తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ మేరకు ఏదైతే జాతీయ పార్టీ ఇచ్చినటువంటి సూచనలు పిలుపు మేరకు శిక్షణ తరగతులు ఎలా జరుగుతున్నాయి, ఎంతమందికి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఇచ్చారు దానిపైన ఒక రిపోర్ట్ అయితే అందజేయనున్నారు. వీటితో పాటు ఈ నెలలో తీసుకురాబోతున్నటువంటి ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లో, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లుకు సంబంధించి జాతీయ నాయకత్వం ఒక దిశానిర్దేశం కూడా చేయనున్నది. 33% రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంట్లో చట్టం చేసే క్రమంలో చట్టం చేసిన తర్వాత చేయాల్సిన పనులు, చేయాల్సిన కార్యక్రమాలు, దాన్ని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి బీజేపీకి మహిళలను బీజేపీ వైపు తిప్పుకునేందుకు కావాల్సినటువంటి చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా ఒక దిశానిర్దేశం అయితే జాతీయ పార్టీ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి, బీజేపీకి ఉన్నటువంటి వ్యాక్యూమ్ ఏ విధంగా ఉంది, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నాయి, ఆ వ్యాక్యూమ్లో బీజేపీ ఎంత మేరకు స్ట్రెంథెన్ అవుతుంది అనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ను అందజేయనున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా వారికి వివరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ అన్నిటినీ పక్కన పెడితే కీలకమైనటువంటి ఈ సమయంలో ముఖ్యంగా బీజేపీలో జరుగుతున్నటువంటి అంతర్గత సమస్యలు, లేఖల వంటి అంశాలు బయటికి రావడం, ఒకరిపై ఒకరు చిట్చాట్ చేసుకుంటున్నటువంటి తరుణం, ఇంటర్నల్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళడం కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ నుండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలపైన స్వతంత్రంగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ రిపోర్ట్లు ఢిల్లీకి పంపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత పోరు, పార్టీలో నడుస్తున్నటువంటి లీడర్ల మధ్య నడుస్తున్నటువంటి డైలాగ్ వారు, ఈ అంశాలపైన కూడా వాళ్ళ ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బండి సంజయ్కి, అదేవిధంగా ఈటల రాజేందర్కు మధ్య నడుస్తున్నటువంటి కోల్డ్ వార్ అయితేనేమి, అదేవిధంగా ఇటు లక్ష్మణ్కు అరవింద్కు మధ్యలో నడుస్తున్నటువంటి చిట్చాట్ల వారైతేనేమి, ఇలాంటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా జాతీయ పార్టీకి వివరించే అవకాశం ఉంటుంది. వీటిని కట్టడి చేసేందుకు ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన కూడా జాతీయ నాయకత్వం ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. పూర్తి అంశాలు మాత్రం జాతీయ పార్టీకి వివరించే అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా ఇప్పటికే బీజేపీ కొంత ప్రస్తుతం జరుగుతున్నటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ, అదేవిధంగా నరేంద్ర మోదీ పర్యటన పైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలవడం, అదేవిధంగా సెంట్రల్ పార్టీలో బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి అధిష్టాన పెద్దలను, ముఖ్యంగా బిఎల్ సంతోష్ను, నితిన్ నబీన్ను కలవడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రం అయితే రామచంద్రరావు హైదరాబాద్కు రానున్నారు. అయితే ఢిల్లీ పరిణామాలు, ఢిల్లీ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా మొత్తం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి వివరాలు, పార్టీ స్థితిగతులపైన ఆయన ఒక రిపోర్ట్ని అయితే అందజేయనున్నారు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.